జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సార్ సురేష్ కొచెట్ల గారు, ఈ వారం 84th ఎపిసోడ్లో ఒక కీలకమైనటువంటి నిజానికి ఒక రకంగా విషాదకరమైనటువంటి సంఘటన కేరళలో జరిగింది. దాని గురించి మనం మాట్లాడాలి. దానికంటే ముందు 2014లో అనుకుంటాను మోదీ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత 2014-15 ఆ టైంలోనే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల అనే ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు అసలు నిజానికి ఆయన సూసైడ్ నోట్లో కానివ్వండి, ఆయన రాసిన వాటిని చూసినా కూడా కానీ ఎవరో ఏదో చంపేశారు అన్నట్టుగా ప్రచారం అయితే చేశారు, కానీ నిజానికి అందులో వాస్తవాలు వేరే రకంగా బయటకు వచ్చాయి. అప్పుడున్న వీసీ పైన విపరీతమైన అక్కసుని లేదా ప్రెషర్ని బిల్డ్ చేశారు, ఆయన్ని తీసేయాలని. దేశవ్యాప్తమైన చర్చగా మారింది రోహిత్ వేముల ఇష్యూ. అప్పుడు రాహుల్ గాంధీ కూడా హెచ్సియుకి రావడము, సిపిఐ నాయకులందరూ కూడా రావడము, రోహిత్ వేముల పోస్టర్లు కమ్యూనిస్టులు వాళ్ళ ముఖ్యంగా కేరళలో దాన్ని విపరీతంగా ప్రచారం చేయడము, అవన్నీ మనకు తెలుసు. ఒకసారి నాకు కళ్ళ ముందుకు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే ఇవాళ ఈ జేఎస్ సిద్ధార్థ్ అనే వ్యక్తి, వాయనాడులోని ఒక కళాశాలలో చదువుకుంటున్నటువంటి వ్యక్తి, ఆయన్ని చాలా దారుణంగా ర్యాగింగ్ చేసి, హ్యూమిలియేట్ చేసి, చంపి తర్వాత తనను ఉరి తీసుకున్నాడు, తనకు తానే చనిపోయాడు. ఒక ఆత్మహత్యలా దాన్ని చిత్రీకరించి ఒక ప్రయత్నం జరుగుతుందని వింటున్నాను. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? రోహిత్ వేముల ఇష్యూని నేను కావాలని ఎందుకు తీసుకున్నానంటే నిజానికి అప్పుడు జరిగిన సంఘటన మనకు తెలుసు, దేశవ్యాప్తంగా చర్చ అయింది. ఒక విద్యార్థి చనిపోతే మొత్తం విద్యార్థులందరూ చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నారు మోదీ అధికారంలోకి వచ్చాక అన్న ఒక దాన్ని క్రియేట్ చేశారు. బట్ వాయనాడులో జరిగిన దాని గురించి మాత్రం ఎవరు మాట్లాడట్లేదు. అది కూడా రాహుల్ గాంధీ సొంత కాన్స్టిట్యుయెన్సీ గురించి మాట్లాడట్లేదు. కమ్యూనిస్టులే అధికారంలో ఉన్నటువంటి నేపథ్యం. ఎస్ఎఫ్ఐ ఆగడాల వల్లనే ఆయన చనిపోయారని తెలుస్తోంది. ఒకసారి మీరు చెప్తారా? ఈ ఇన్సిడెంట్ జరిగింది జేఎస్ సిద్ధార్థ్ అంది జరిగి ఒక వారం అయినా కూడా, ఒక వారం ముందు జరిగింది ఇది. వారం తర్వాత కూడా ఒక్కరిని కూడా అప్పుడు అరెస్ట్ చేయలేదు సాయి గారు. 10 రోజులు అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్లు రోహిత్ వేముల ఇన్సిడెంట్ నడిచినప్పుడు నేను కూడా అప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి వెళ్ళాను. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందని తెలుసుకోవడానికి వెళ్ళాను. అప్పుడు లోపల ఎవరు రానియలేదు ఫస్ట్ 1 వీక్. దాని తర్వాత లోపల అలౌ చేసినప్పుడే మనకు నిజం అంతా బయటకు వచ్చింది. ఆయన రాసిన సూసైడ్ నోటు, దాంట్లో ఐరానికలీ కమ్యూనిస్ట్ వాళ్ళనే బ్లేమ్ చేశాడు. కమ్యూనిస్ట్ ఫిలాసఫీ అంతా దెబ్బతిన్నది, అంతా డైల్యూట్ అయిపోయిందని చెప్పి సూసైడ్ చేసుకున్నారు. కానీ మీరు చెప్పినట్లు అది జనవరి 2016లో జరిగింది సాయి గారు అది ఇన్సిడెంట్. దాన్ని బట్టి చూస్తే అప్పుడున్న పబ్లిసిటీ, అప్పుడున్న నేషన్ వైడ్, ఈయన కూడా బ్యాక్వర్డ్ క్లాస్ బాయ్, ఈజ్ మై వెరీ ఈ గట్ స్టైఫండ్ ఇచ్చారు వాళ్ళకి. అంత బ్రిలియంట్ బాయ్ ఉండే, వెటనరీ కాలేజ్లో చదువుతున్నాడు, 2nd ఇయర్. చెప్పండి సాయి గారు, 2nd ఇయర్లో ఎవరన్నా ర్యాగింగ్ చేస్తారా? ఉంటే మిమ్మల్ని ర్యాగింగ్ విషయం మనందరూ కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు, మనందరూ ర్యాగింగ్, వీఆర్ ఆల్ సబ్జెక్ట్ టు ర్యాగింగ్. ఫస్ట్ ఇయర్లో నడుస్తుంది, 2nd ఇయర్లో యూ బికమ్ సీనియర్. ర్యాగింగ్ ఎట్లయితుంది సాయి గారు? జరిగింది ఏంటంటే ఈ అబ్బాయి కేరళలో, దాని ముందు ఒక బ్యాక్గ్రౌండ్ ఇవ్వాల్సి వస్తుంది. మన ప్రేక్షకులకు చాలామంది కేరళలో ఉన్న స్టూడెంట్ పాలిటిక్స్ గురించి ఎక్కువ తెలియదు ఇక్కడ వాళ్ళకి. మన దగ్గర ఒక టైంలో, నేను ఉస్మానియాలో ఆ టైంలో ఉన్న టైంలో పిఎస్యు, ఆర్ఎస్యు వీళ్ళందరూ చాలా పవర్ఫుల్ ఉండే, నక్సలైట్ ఫ్రంట్స్. పీడిఎస్యు, ఆర్ఎస్యు అంతా చాలా పవర్ఫుల్ యూనిట్స్ ఉండే. ఏబియూపీ కూడా ఉండే, కానీ చాలా చిన్న ఫార్మేషన్లో ఉండే. మన రామచంద్రరావు గారు ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్సీ, ఆయన ఏబియూపీ లీడర్ ఉండే ఆ టైంలో. కానీ మనం చూడాల్సింది ఏంటంటే ఈ జరిగింది ఎందుకు, ఇది ఎట్లా చేశారు వీళ్ళు అని చూడాలి స్పెసిఫిక్గా. ఎందుకంటే ఈ ఎస్ఎఫ్ఐ అనేది వీళ్ళ పని ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ వైలెన్స్, చాలా వైలెంట్ బిహేవియర్ వీళ్ళది. వీళ్ళు దీనికన్నా ముందు కూడా చాలా మటుకు కేరళ క్యాంపస్లో అక్కడ జరిగిన హత్యలు కానివ్వండి, అక్కడ జరిగిన ఇట్లాంటి వైలెంట్ ఇన్సిడెంట్స్, టీచర్ని కొట్టడం, ప్రొఫెసర్స్ని కొట్టడం, ఎలక్షన్ రిజల్ట్స్ని మ్యానిపులేట్ చేయడం, మర్డర్ చేయడం వీళ్ళది చాలా కామన్. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ వాళ్ళ స్టూడెంట్ యూనియన్, వాళ్ళ యూత్ వింగ్ పేరు డివైఎఫ్ఐ. వీళ్ళిద్దరు తక్కువ కాదు, వీళ్ళు ఇక్కడి నుంచి ప్రమోట్ అయ్యి అక్కడికి వెళ్తారు అంతే, ఇంకేం లేదు. స్టూడెంట్ కాగానే స్టూడెంట్ అంటే మన జేఎన్యూ లాగా 38-40 దాకా స్టూడెంటే ఉంటారు వీళ్ళు దాంట్లో చాలామంది. వాళ్ళ స్టేట్ ప్రెసిడెంట్ ఆర్షో, ఆయన ఎస్ఎఫ్ఐ కేరళ స్టేట్ ప్రెసిడెంట్, ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ఇన్వాల్వ్డ్ ఉన్నాడు. ఇట్లానే ఒక కేసు అబ్బాయిని తీసుకెళ్ళి హాస్టల్ లోపల తీసుకెళ్ళి కొట్టి వాడిని మొత్తం వాళ్ళకి సత్యనాశ చేశారు వాడిని. అట్లాంటి మనుషులు ఇట్లాంటి చేసిన వాళ్ళు ఇవాళ దాకా వాడి మీద సమన్స్ సర్వ్ చేయలేదు సాయి గారు. ఇవాళ దాకా సమన్స్ సర్వ్ చేయలేదు. ఆలోచించండి. కేరళ పోలీసు వాళ్ళు సమ్మన్ సర్వ్ ఎందుకు ఈజ్ మిస్సింగ్ అంటున్నారు. వాడు సీఎంతో తిరుగుతున్నాడు.
మై గాడ్. ముఖ్యమంత్రితో తిరుగుతున్నాడు, పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేస్తున్నాడు, పోలీసు వాళ్ళతో ధర్నా చేస్తున్నాడు, కనిపించట్లేదని స్టేట్మెంట్ ఇచ్చారు కోర్టుకి. అంత ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్లో చూసాం, అక్కడ హైకోర్టు ఇచ్చిన తీర్పు నిన్న, దట్ పోలీస్ ఇస్ టోటలీ గాన్ కేస్. అక్కడ దే ఆర్ టోటలీ వన్ సైడెడ్. కేరళలో కూడా అంతే. ఎందుకంటే చాలా మటుకు ఇప్పుడున్న పోలీస్ ఫోర్స్లో ఉన్న యంగ్ పోలీస్ వాళ్ళు, కానిస్టేబుల్ లెవెల్లో ఉన్న వాళ్ళు అందరూ ఎస్ఎఫ్ఐ కార్డర్స్ చాలామంది. వీళ్ళందరూ యూనియన్ నుంచి వస్తారు. వీళ్ళు కేరళలో అర్థం చేసుకోవాలి, పిహెచ్డి కావాలంటే యూ షుడ్ బి అన్ ఎస్ఎఫ్ఐ, మ్యాక్సిమం కేఎస్యూ, కాంగ్రెస్ వాళ్ళ స్టూడెంట్ యూనియన్. లేకపోతే కాలేరు, మీకు రాదు, పిహెచ్డి రాదు మీకు. మీరు వాళ్ళ దాంట్లో జాయిన్ అయిపోతే మీకు 2 సంవత్సరాల పిహెచ్డి వస్తుంది. ఇట్లా అక్కడ ఇట్లాంటి పరిస్థితి చాలా దారుణం సాయి గారు. ఈ అబ్బాయిని కూడా వాయనాడులో మన వెటర్నరీ కాలేజ్ చదువుతున్నాడు, వెటర్నరీ అండ్ అనిమల్ సైన్సెస్ వాయనాడు, మన రాహుల్ గాంధీ గారి కాన్స్టిట్యున్సీ. మీరు ఇప్పుడే రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఆయన మొన్న ఒక ఏనుగు వచ్చేవన్న కొట్టి చంపితే వచ్చాడు చూడడానికి. కానీ పాప ఈ అబ్బాయి చనిపోయాడు, వాళ్ళ ఫ్యామిలీని కానీ వాయనాడు దగ్గర వెళ్ళక్కర్లేదు. దే ఆర్ పార్ట్ ఆఫ్ ఎర్నాకులం ఇచ్చారు, అక్కడ రావచ్చు, వాళ్ళ ఇల్లు అక్కడ. ఈ అబ్బాయి ఏమైందంటే సాయి గారు, ఈ వాజ్ వెరీ పాపులర్ అమంగ్ హిస్ క్లాస్మేట్స్. ఓహో. వితౌట్ యూనియన్ మెంబర్ కాకుండా కేరళలో మీరు ఉండలేరు. ఏదో ఒక యూనియన్లో ఉండాలి, స్టూడెంట్ యూనియన్. ఎస్ఎఫ్ఐ ఉండొచ్చు, కేఎస్యూ ఉండొచ్చు, ఏబీవీపీ ఉండొచ్చు, ఏదో దాంట్లో మీరు ఉండాల్సిందే. దాంట్లో అన్నిటికంటే తక్కువ ఏబీవీపీ, ఎందుకంటే మొన్న పైకి వస్తున్నారు వాళ్ళు. వీళ్ళిద్దరే డామినెంట్ ఫోర్స్. ఎందుకంటే కేఎస్యూ అంటే కేరళ వాళ్ళ మన కాంగ్రెస్ వాళ్ళ స్టూడెంట్ యూనియన్, వీళ్ళేమో ఎస్ఎఫ్ఐ అంటే కమ్యూనిస్ట్ వాళ్ళ స్టూడెంట్ యూనియన్, సిపిఎంది. వీళ్ళిద్దరు స్ట్రాంగిల్ హోల్డ్ ఉండే పాలిటిక్స్లో. అక్కడ మహారాజాస్ కాలేజ్ ఎర్నాకులం ఉండే, అక్కడ ఒక అబ్బాయిని చంపారు వీళ్ళు. ఒక చనిపోయాడు, వీళ్ళ అబ్బాయి చనిపోయారు, ఎస్ఎఫ్ఐ వాడు. చంపిన వాళ్ళు వీడే, కానీ పేరు మార్చి ఇంకోని పేరు మీద వేసేస్తారు. అది కూడా, అది కాకుండా చాలా కేసెస్లో వీళ్ళది ఏంటంటే సాయి గారు మెయిన్గా టార్చర్ చేంబర్స్ అని పెట్టుకుంటారు హాస్టల్స్లో. అంటే ఒక రూము దానికి అలొకేటెడ్. ఎవడన్నా నచ్చకపోతే వాడిని తీసుకొచ్చి ఆ రూమ్ లోపల తీసుకొచ్చి వాడిని పెట్టి కొట్టి వాడిని ఆల్మోస్ట్ ఒక ఫినిష్ చేసే స్టేట్ తీసుకొచ్చి మళ్ళీ బయట పడేస్తారు. ఈ కాలేజ్ వాళ్ళు ఇదంతా చూసుకుని ఊరుకుంటారు. పోలీసు వాళ్ళు దమ్ లేదు క్యాంపస్ లోపల రావడానికి. ఆ పరిస్థితి ఉంది. ఇది కేరళలో ఉన్న స్టూడెంట్ యూనియన్ వైర్. ఎందుకంటే ఈ అందరూ మీరు ఇప్పుడు చూసిన అన్ని లీడర్స్, కమ్యూనిస్ట్ లీడర్స్, వీళ్ళందరూ ఒక టైంలో స్టూడెంట్ లీడర్స్ ఉండే. అక్కడి నుంచి పైకి వచ్చారు. వాళ్ళ ప్రమోషన్ క్రైటీరియా అంటే మీ మీద ఒక 2 క్రిమినల్ కేసులు ఉండాలి, లేకుంటే 3 క్రిమినల్ కేసులు ఉండాలి, ఒక అటెంప్ట్ మర్డర్ కేసు ఉండాలి, అప్పుడు మీరు లీడర్ అవుతారు. క్వాలిఫికేషన్ అన్నమాట అక్కడ. సో ఈ పరిస్థితుల్లో కూడా ఈ అబ్బాయి పాప ఇంత పాపులర్ ఉన్నప్పుడు, ఈ వాజ్ అ సెకండ్ ఇయర్ స్టూడెంట్. ఆ కాలేజ్లో వ్యాలంటైన్స్ డే రోజు ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు. ఈ అబ్బాయి ఆర్గనైజ్ చేశారు. స్టేజ్లో ఒక ముస్లిం అమ్మాయితో డ్యాన్స్ చేశారు. దట్ గర్ల్ కాల్డ్ హిమ్ ఆన్ టు ద స్టేజ్. హిజాబ్ వేసుకున్న అమ్మాయితో డ్యాన్స్ చేశారు. అది ఆ న్యూస్ బయటకు వచ్చింది. వీళ్ళకి నచ్చలేదు, ఎస్ఎఫ్ఐ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళని ఎవరు పట్టించుకోరు అక్కడ స్టూడెంట్స్. అంటే వాళ్ళ భయం ఉంది వాళ్ళతో, కానీ వాళ్ళని ఎవరు సీరియస్గా తీసుకోరు. వాళ్ళు క్రియేటివ్లీ ఏం లేవు, వాళ్ళకి పని సరిగ్గా రాదు వాళ్ళకి. ఈ అబ్బాయి ఇంత క్రియేటివ్ అంటే వీరికి స్పెషల్ కెమెరా ఇచ్చారు వీళ్ళు. ఇది కాలేజ్ వాళ్ళ కెమెరా ఇచ్చారు వానికి, డిజిటల్ కెమెరా. ఎందుకంటే ఫోటోగ్రఫీ వాడు చాలా ఎక్స్పర్ట్ అనమాట, చాలా మంచిగా చేస్తాడు ఫోటోగ్రఫీ. అట్లాంటి ఇంత పాపులర్ ఉన్న అబ్బాయి ఉన్నా అని చెప్పి వాడు ఏం చేశారు, వాడు ఆ వ్యాలంటైన్స్ డే అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు ఎర్నాకులంకి. వాడు ఎర్నాకులం వెళ్ళి బస్సు దిగంగానే వాడిని ఫోన్ చేసి మళ్ళీ పిలిపించారు రిటర్న్. ఆలోచించి మళ్ళీ 7 గంటల సేపు తిరిగి రావాల్సి వచ్చింది వాడికి. తిరిగి వచ్చిన తర్వాత వాని హాస్టల్ లోపల తీసుకెళ్ళి వాడిని విపరీతంగా కొట్టారు. కొట్టడం అంటే లాస్ట్లో పోస్ట్మార్టం రిపోర్ట్లో 71 ఇంజరీస్, 71 ఇంజరీస్ ఇన్ ద పోస్ట్మార్టం రిపోర్ట్. ఇంత ఇంజరీస్ నిలబడలేకపోయిన మనిషి సూసైడ్ ఎట్లా చేసుకుంటారు సాయి గారు? వాడు కాలు ఇరగొట్టాయంట. కాలు ఇరగొట్టిన మనిషి నిలబడి సూసైడ్ ఎట్లా చేసుకుంటాడు? అది కూడా బాత్రూమ్, మన హాస్టల్లో బాత్రూమ్ విండో నుంచి సూసైడ్ చేసుకున్నాడు. ఎట్లా చేస్తాడు? అది 8 feet కూడా లేదు అది. అండ్ ఈజ్ బాయ్ ఇస్ అ వెరీ టాల్ బాయ్. పోలీసు వాళ్ళు ఇది కూడా ఆలోచించకుండా, ఇంక్వెస్ట్ కూడా చేయకుండా బాడీ మూవ్ చేశారు అక్కడి నుంచి. ఎట్లా మూవ్ చేస్తారు? ఇంక్వెస్ట్ అనేది బేసిక్. ఒక సూసైడ్ ఉంటే ఇంక్వెస్ట్, ఆ బాడీ, ఇఫ్ ద పర్సన్ ఇస్ డెడ్, కన్ఫర్మ్ డెడ్, యూ డోంట్ మూవ్ ద బాడీ అక్కడి నుంచి. వీళ్ళేం చేశారు, బాడీ మూవ్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ పేరెంట్స్ని ఇన్ఫార్మ్ చేయలేదు, కాలేజ్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని ఇన్ఫార్మ్ చేయలేదు, డీన్ ఏమో హాస్టల్కి రాలేదు, వీసీ ఏమో నేను ఇంటర్వ్యూలో బిజీ ఉన్నాను నేను రాలేనని చెప్పాడు. ఆలోచించండి. రిజిస్ట్రార్ అక్కడ ఉన్నాడు, వాడు నంబర్ 1 దొంగ వాడు. వాడేమన్నాడు, వాడు కమ్యూనిస్ట్ వాడు ఈ మాట బయట వెళ్ళకూడదు, ఎవరు తెలియకూడదు చెప్పి క్లోజ్ చేసేసాడు కంప్లీట్గా. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు సాయి గారు అక్కడ. ఇప్పుడు ఈ దాంట్లో కూడా మీరు చెప్పిన రోహిత్ బొమ్మిలా ఇంత గొడవ జరిగిన తర్వాత ఒక్క కమ్యూనిస్ట్ వాడు, ఒక్క సీతారాం యెచూరి, ఒక్క బృందా కరాట్, ఒక డి రాజా, ఎందుకు మీరు చెప్పినాడు రాహుల్ గాంధీ, ఎవరైనా మాట్లాడండి దీని గురించి? నోబడీ హస్ స్పోకన్. కేరళలో అన్ని ఛానల్స్లో, దట్ ఇస్ వన్ గుడ్ థింగ్, అన్ని ఛానల్స్లో ఎక్సెప్ట్ కమ్యూనిస్ట్ ఛానల్ కేరళీ టీవీ అని ఉంది వాళ్ళది, సిపిఎంది, అది కాకుండా మిగతా అన్ని ఛానల్స్లో ఇదే డిబేట్ నడుస్తుంది. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు చేసిన హత్య,
దీని గురించి తీయాల్సి వాళ్ళ పేరెంట్స్ పాపం వాళ్ళ ఫాదర్ దుబాయ్లో పనిచేస్తాడు, చాలా లో లెవెల్ జాబ్. ఆయన పాపం అక్కడి నుంచి డబ్బులు లేకున్నా కానీ మిగతా వాళ్ళు టికెట్ కొనిచ్చి ఆయన వచ్చారు ఫ్యూనరల్ కండక్ట్ చేయడానికి. ఆయన అక్కడ వచ్చి ఆయన ఏడుచుకుంటే ఛానల్లో మాట్లాడుతున్నాడు డైలీ, మా అబ్బాయిని ఎట్లా చంపాడు, మా అబ్బాయిని ఎట్లా చంపారు అని చెప్పేసి. ఏమీ సార్ సెక్షన్ చాలా సింపుల్, ఎందుకంటే ఈయన ఓఈసీ అనే కమ్యూనిటీ నుంచి వస్తాడు, అదర్ ఎలిజిబుల్ కమ్యూనిటీస్ అని ఉంటుంది. మనం యూజువల్లీ చూస్తుంటాం కదా ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్, అట్లాంటి అదర్ ఎలిజిబుల్ కమ్యూనిటీస్ అని. దాంట్లో ఉన్న స్టూడెంట్ ఈయన. నేను చెప్పినట్టు స్టైఫండ్ వస్తుంది, ఒఫీషియల్ కెమెరా ఇచ్చారు వాళ్ళు, కానీ ఈ పెద్దోళ్ళకి ఎస్ఎఫ్ఐ వాళ్ళకి నచ్చదు. ఇది స్పెసిఫిక్లీ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ని మెచ్చుకోవాలి సాయి గారు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని కలిశారు, అదే రోజు సస్పెండ్ చేశాడు వీసీని. దాన్ని డిఫెండ్ చేయడానికి అక్కడున్న చించు రాణి అని మినిస్టర్ ఉన్నారు, దీని కన్సర్న్ మినిస్ట్రీ. షీ సేయింగ్ మీరు ఎట్లా యాక్షన్ తీసుకుంటారు వీసీ మీద, ఆయన దగ్గర ఎంక్వైరీ కండక్ట్ చేయాల్సింది. అరే ఒక వైస్ ఛాన్సలర్కి సూసైడ్ చేస్తే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, మీరు హాస్టల్కి వెళ్ళాలి, మీరు వెళ్ళకపోతే డీన్ వెళ్ళాలి. డీన్ ఏమంటున్నాడు, నా పనే కాదంటున్నాడు. మళ్ళీ మీరు డీన్ అని ఎందుకు పేరు పెట్టుకున్నారండి? రిజిస్ట్రార్ ఏం చేశాడు, వాళ్ళ పేరెంట్స్ని ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? ఎవరో స్టూడెంట్స్ ఫోన్ చేసి చెప్పారంట, ఇట్లా మీ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడని చెప్తే వాళ్ళు పరిగెత్తుకుంటూ అప్పుడే వచ్చారంట వాళ్ళు అక్కడి నుంచి. ఆలోచించాడు, ఇది అక్కడ జరిగే పరిస్థితి సాయి గారు. ఇక్కడున్న కమ్యూనిస్ట్ వాళ్ళు సీతారాం యెచూరి కానీ వీళ్ళందరూ అడగాలనుకుంటున్నారు. నేను అడుగుతాను, మీరు రఘువీర్ వెమిలా దగ్గర నుంచి చూపించిన ఇంట్రెస్ట్ ఒక 10%, ఎందుకు 5% మీరు ఆ ఇంట్రెస్ట్ ఈ సిద్ధార్థ్ కేసులో ఎందుకు చూపించట్లేదండి? అదే అడగాల్సింది వీళ్ళ దగ్గర. ఇప్పుడు లాస్ట్ ఇంత గొడవ జరిగిన తర్వాత డీని సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఎందుకు చేయలేదని ముందే ఇది డెఫినెట్గా ఈ సెక్షన్ ఏం పెట్టారు అది చూడాలి. మీరు నవ్వుతారు, మీరు యాక్చువల్లీ మీకు బాధ అనిపిస్తుంది. ఏంటది? ఏది అటెంప్ట్ టు మర్డర్ లేదు, ఓకే, చాలా రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్, అన్ని బెయిలబుల్ అఫెన్సెస్, వీక్ అఫెన్సెస్, అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్, వాలంటరీ క్రాసింగ్ హెడ్, వాలంటరీ అంట, కొట్టి 71 ఇంజరీస్ తీసుకొచ్చి దాట్ హెస్ రిజల్టెడ్ ఇన్ హిస్ డెత్ అని పోస్ట్మార్టం రిపోర్ట్లో వస్తే అది వాలంటరీలీ క్రాసింగ్ హర్ట్ అంట. అండ్ కేరళ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్, ఇంతే సెక్షన్. నో అటెంప్ట్ టు మర్డర్, నో మర్డర్, నథింగ్. ఈ ఎంక్వైరీ సిబిఐకి వెళ్ళాల్సిందే సాయి గారు. అండ్ హైకోర్ట్ హెస్ బీన్ అప్రోచ్డ్ ఆల్రెడీ, కానీ వీళ్ళు ఎవిడెన్స్ ఆల్రెడీ డిస్ట్రాయ్ చేసేసారు. వాళ్ళ ఫోన్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ డిలీట్ చేసి పడేశారు పోలీసులు, వాట్సాప్ మొత్తం అయిపోయింది అంతే కదా. ప్రైమా ఫేసి ఆ టైంలోనే అన్ని మొత్తం తీసేశారు వాళ్ళు. ఈ పోస్ట్ మార్టం కూడా చాలా మటుకు డౌట్ఫుల్ ఉంది, ఎందుకంటే స్టేట్ అక్కడ ఉన్న హాస్పిటల్ పోలీసు వాళ్ళు డాక్టర్స్ చేశారు, గవర్నమెంట్ డాక్టర్స్. వాళ్ళు న్యాచురల్లీ గవర్నమెంట్ చెప్తున్నా వింటారు వాళ్ళు. దే ఆర్ నాట్ ఫిలిం ద పోస్ట్ మార్టం, దట్స్ ద బేసిక్ రిక్వైర్మెంట్. ఇంకోటి ఇప్పుడు దాకా బయటికి రాలి చేశారో లేదో తెలియదు మనకి, కానీ ఇప్పుడు దాకా దాని గురించి ఎనీ సచ్ సూసైడ్, ఎనీ ఎన్కౌంటర్ మన పోలీసు వాళ్ళ దగ్గర జరిగితే కూడా ఇక్కడ దాన్ని ఫిలిం చేస్తారు, పోస్ట్ మార్టంని కంప్లీట్గా వీడియోలో క్యాప్చర్ చేస్తారు. చేయలేదు ఇప్పుడు దాకా, చెప్పలేదు అట్లీస్ట్ బయట. సో దిస్ హ్యాస్ టు గో టు ద సిబిఐ, క్లియర్ కేస్ ఆఫ్ మర్డర్. దీన్ని డిఫెండ్ చేసిన వాళ్ళు ఈ ఎస్ఎఫ్ఐ వాళ్ళు తక్కువ కాదు సాయి గారు. మొన్న ముఖ్యమంత్రి గారు ఒక ర్యాలీ చేశారు. ఆయన కాసర్గోడ్ నుంచి త్రివేంద్రం దాకా 36 రోజులు ఒక మర్సిడీస్ బస్, కొత్తగా తయారు చేసిన బస్సులో ట్రావెల్ చేశారు, ₹1,50,00,000 ఖర్చు పెట్టి. కమ్యూనిస్ట్ వాళ్ళు వీళ్ళంతా పేదోళ్ళ గురించి మాట్లాడతారు. ఎవ్రీ డే ఒక్కొక్క ప్లేస్లో ఆగుతారు, అక్కడ హోటళ్ళు, అక్కడ తిండి అన్నీ కలిపి కోట్లాది ఖర్చు పెట్టారు. అన్ని కార్పొరేట్స్ స్పాన్సర్ చేయించుకున్నారు వీళ్ళు. కానీ ఎక్కడెక్కడ ఈ తిరుగుతున్నాడు ఈ కేఎస్యూ వాళ్ళు, అంటే కేరళ స్టూడెంట్స్ యూనియన్, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బ్లాక్ ఫ్లాగ్ చూపిస్తున్నారు, నల్ల జెండాలు. వాళ్ళని విపరీతంగా కొడుతున్నారు డివైఎఫ్ఐ వాళ్ళు. హెల్మెట్ తీసుకొని దీని గురించి మాట్లాడే మనం, ఫ్లవర్ పాట్స్ తీసుకొని, ఇట్లాంటి ఫ్లవర్ పాట్స్ తీసుకొని కొడుతున్నారు, తల మీద కొడుతున్నారు, కొట్టారు. చాలామంది ఇంజర్డ్ అయిపోయారు. సీఎం ఏమంటున్నాడు పినరాయి విజయన్, సెల్ఫ్ డిఫెన్స్ అంట. నా బస్సు మీద వచ్చి ముందు ఎవడో దుంకాడు, వాని పక్కన జరపడానికి ఫ్లవర్ పాట్ తీసుకొని తల మీద కొట్టారంట. లాజిక్ ఆలోచించండి. ఏదో ఎవరితో మాట్లాడుతున్నారు, యూఆర్ నాట్ స్పీకింగ్ టు ఇడియట్స్. ఒక మనిషి నీ బస్ మీద వచ్చి, బస్ దగ్గర వచ్చి జెండా చూపిస్తే నల్ల కలర్ది, డెమోక్రసీ ఎక్కడ పోయిందండి? ఇది అదే మోదీ గారు చేస్తే ఫ్యాసిస్ట్ అయిపోతారు మోదీ గారు. అవును, మోదీ గారు హిట్లర్ అయిపోతారు, డెమోక్రసీ పోయిందంటారు సీతారాం యెచూరి. ఇప్పుడేమైందండి? ఇప్పుడు దాకా ఈ కమ్యూనిస్ట్ లీడర్స్ ఎందుకు వెళ్ళండి? ఒక మినిస్టర్ వెళ్ళాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతున్నట్టు, అబ్బాయి పేరెంట్ అని అడుగుతున్నాడు అక్కడ వెళ్ళిన తర్వాత. ఓకే, ఆలోచించండి. అంతా సో హార్ట్లెస్ దిస్ ఫెలోస్ ఆర్. అండ్ డెఫినెట్లీ ఇక్కడ ఉన్న పేరెంట్స్ ఇప్పుడు ఆలోచించి, ఒక్కొక్క పేరెంట్ వాళ్ళ పిల్లల్ని హాస్టల్ పంపిస్తున్నాడు, 10 సార్లు ఆలోచించాలి. ఇప్పుడు ఇట్లాంటి వైలెంట్ స్టూడెంట్స్ యూనియన్ ఉన్నప్పుడు ఇంకా వర్స్ట్ పార్ట్, దిస్ ఫెలోస్ కమింగ్ అండ్ డిఫెండింగ్ ఆన్ న్యూస్ ఛానల్స్. వాళ్ళు వచ్చి ఫస్ట్ 2 రోజులు రాలేదు ఎవడు, తర్వాత ఇప్పుడు వచ్చి ఉల్టా డిఫెండ్ చేస్తున్నారు. మా వాళ్ళు అందరూ అరెస్ట్ అయ్యారు కదా, ఎవరు అరెస్ట్ చేశారు? వీళ్ళే తీసుకెళ్ళి ఇచ్చారు అక్కడ.
ఒకడైతే ఇంట్లో కూర్చొని సైన్ చేశారంట, అరే సరెండర్ చేస్తున్నా అని చెప్పి. పోలీసు వాళ్ళు వచ్చి సిగ్నేచర్ తీసుకున్నారంట ఇంట్లో, వీడు సరెండర్ చేశాడని చెప్పి ఇంట్లో కూర్చొని సైన్ చేశాడు వాడు. ఆలోచించండి సాయి గారు, దిస్ ఇస్ ద కల్చర్ ఇన్ కేరళ. ఎందుకంటే నేను అక్కడి నుంచి నాకు తెలుసు ఇది సంగతి. నేను అక్కడ చదవలేదు కానీ చదివిందంతా ఉస్మానియాలో నేను. సో దిస్ కైండ్ ఆఫ్ వైలెంట్ ఇన్సిడెంట్స్ మన దగ్గర లేదు ఇక్కడ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.